బంగారం వెండి ధరలు సామాన్యులకు అందనంతగా పెరుగుతున్నాయి. మధ్యతరగతి కుటుంబాలు బంగారం కొనడం ఇక కలే అన్నట్టుగా ధరలున్నాయి. 5 తులాలు కొనాలన్నా ఒకటికి 100 సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది. బంగారం ధరలు పెరిగిపోవడంతో విజయవాడ షాపుల్లో రద్దీ తగ్గింది. ధరలు ఇంతగా పెరగటానికి కారణాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మనకి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఉద్రిక్తతలు అలాగే కొనసాగటము, రూపీ ఎక్స్చేంజ్లో మన పత్రం అనేటువంటిది కూడా కంటిన్యూ అవటము, అలాగే మన యొక్క విదేశీ సంస్థాగత మదుపుదారులు ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళు కూడా ఆ యొక్క పెట్టుబడులను తీసుకుని వెళ్ళిపోవటము, మార్కెట్లో ఎప్పుడైతే అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయో బంగారంలో పెట్టుబడులే సురక్షితం అని చెప్పి భావించి అందరూ దానివైపు మొగ్గు చూపటం, ఈ కారణం వల్ల బంగారం ధరలేమో అలా పెరుగుదల కొనసాగుతూనే ఉన్నాయి. లేకపోతే వెండి విషయానికి వస్తే నిజానికి వెండి మొత్తం మనం ట్రేడ్లో వాల్యూమ్లో చూసుకుంటే 76% ఇండస్ట్రియల్ కన్జంప్షన్లోనే వెండి వెళ్ళిపోతుంది. అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణం పెరుగుదలలో మనం చూస్తే డిమాండ్ సప్లై మధ్య తీవ్రమైనటువంటి వ్యత్యాసం. ఇంత తీవ్రమైన వ్యత్యాసం రావడానికి కారణం ఏంటంటే ఒకవైపు సోలార్ ప్యానల్స్కి డిమాండ్ పెరిగిపోతుంది, దానిలో వెండి యొక్క యూసేజ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్ డిమాండ్ పెరగటం వల్ల ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్లో కూడా వెండి యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా మనం చూస్తే వెండి ఇండస్ట్రియల్ కన్జంప్షన్ అనేటువంటిది 76% ఉంది. మిగిలిన 24% ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి యూజ్ చేసేటువంటి వెండిలో కూడా ఇవాళ వెండిలో ఈటీఎఫ్లో పెట్టుబడులు అనేటువంటిది కూడా పెరుగుతూ వచ్చాయి. వీటన్నిటి కారణాల వల్ల వెండి యొక్క ధరల్లో అలా పెరుగుదల కొనసాగుతూ వచ్చింది. కొనేవాళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని వర్తక వ్యాపారులు చెబుతున్నారు. బంగారం తయారీ వృత్తిపై ఆధారపడి విజయవాడ 1 టౌన్ శివాలయం బజార్లో 7,000 కుటుంబాలున్నాయి. చాలా మంది వలస వెళ్లిపోతున్నారని, కొందరు పనులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇంకొందరు దొంగతనాలకు అలవాటు పడ్డారని వర్తక వ్యాపారులు చెబుతున్నారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా బాగా పెరిగిపోయింది మేడం. చాలా ఇదివరకు అయితే గ్రాము తక్కువలో 10,000 ఉన్నప్పుడు 8,000 ఉన్నప్పుడు బాగా పర్చేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అయితే గ్రామ్ వచ్చేకల్లా 15,000 అలా అయిపోయింది. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీ కొనాలనుకుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కొంచెం మాఘమాసం కాబట్టి పిల్లల సీజన్ కూడా ఉండేది. ఇప్పుడు వరకు ఒక ఖాళీగా కూర్చున్నాము అండ్ బిజినెస్ లేక ఇలాగా చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు, కానీ రేపు వస్తా ఎల్లుండి వస్తా అంటున్నారు, కానీ ఎవరు రావట్లేదు. రేట్ల వల్ల బిజినెస్ అయితే బాగా 100ది 20%కి వచ్చింది. కొనేవాళ్ళు కూడా రేట్స్ అవన్నీ చూసుకొని మళ్ళా రావడం చూసుకోవడం డిలే చేస్తున్నారు, ప్రొలాంగ్ చేస్తున్నారు. వ్యాపారానికి చాలా ఎఫెక్ట్ ఉంది. దగ్గర 20% ఉంది ప్రస్తుతానికి. ఇది వరకు బాగానే ఉండేది, ఎవరైనా కొనగలరు. ఒక రింగ్ కొనాలంటే ఒక 20-25,000కి వచ్చేది, అదే రింగ్ ఇవాళ 1 lakh దాటుతుంది. మరి మీడియం చిన్న ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు కొనాలంటే చాలా కష్టం అవుతుంది, కొనలేకపోతున్నారు ఈ రేట్లో. కస్టమర్ షాప్లో వచ్చారంటే వాళ్ళు ఆల్మోస్ట్ కంపల్సరీ కొని వెళ్ళేవాళ్ళు. బట్ ఇప్పుడు చూసి ఆ రేట్ విని మళ్ళీ వెళ్ళిపోతున్నారు. చాలా ఎఫెక్ట్ పడింది రేట్ వల్ల. అంటే అది కామన్, ఇప్పుడు తగ్గే వరకు ఇలాగే ఉండిద్ది. అది సిల్వర్ పెరిగితే ఎవరికైనా ఇబ్బంది, వాళ్ళకైనా ఇబ్బంది, మాకైనా ఇబ్బంది. మాకు సేల్స్ ఉండదు, వాళ్ళకైనా డైలీ నీడ్ కదా పట్టీలు అనేది. ఇప్పుడైనా దానివల్ల ఏదో మా వర్కర్స్ కూడా ఏం వెళ్ళట్లేదు ఆర్డర్స్ అంతా. ప్రజెంట్ సిల్వర్ రేట్ వచ్చేసి 3,20,000 దగ్గర ఉంది. రోజుకి ఒక 10,000 పెరుగుతుంది. లాస్ట్ 1 monthలో ఒక 1 lakh పెరిగింది. తులం వచ్చేసి మీకు సుమారుగా 3,200 అలా పడుతుంది ఈరోజు. బంగారం ధర పైకి ఎగబాకడంతోనే కొనేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉన్నవారు తప్పని పరిస్థితుల్లో బంగారం కొంటున్నారు. బంగారం చాలా హై రేట్లో ఉందండి. కాసు వచ్చేసి 1,16,000 ఉంది. మామూలుగా అయితే కొనేటట్టుగా లేదు. కాకపోతే అవసరం, ఫంక్షన్లని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా, కొనాల్సి వస్తుంది, తప్పదు. మామూలు కామన్ పీపులే కొనలేకపోతున్నారు. ఇంకా లో పీపుల్ ఇంకేం కొంటారు, అసలు అలాంటివి కొనలేరు కదా. కానీ తప్పదని కొంటున్నాం, మేము కూడా అంతేనండి, తప్పదని తీసుకోవటం. రేటు బాగుందండి. రేటు తగ్గితే కొంచెం కొనుక్కోవాలని ఉంటుంది కదా. పాత వేసి చూద్దామంటే చాలా పడుతున్నాయి. దానివల్ల ఆలోచిస్తున్నాం కొనుక్కున్నాం. నల్ల పూసలు ఉంటాయి, పెరిగాయి కదా, పెరిగిన వస్తువుని మళ్ళీ మార్చి కొనాలంటే డబల్ పడుతున్నాయి. రెగ్యులర్గా కావాలి కదా, చెవులకని, నల్ల పూసలని, గాజులని, ఆడవాళ్ళకి కావాల్సినవన్నీ. అయినా సరే కొంటున్నాం. అవి డబ్బులు జాస్తి పెట్టుకొని కొనుక్కోవాలంటే చాలా రేటు పెరిగింది, కొనుక్కోలేకపోతున్నాం. కొంచెం తగ్గినప్పుడు కొనుక్కున్నామంటే ఇంకా పెరుగుతుంది. అందుకోసమే ఇంకా అయినా సరే తప్పనిసరి 1,16,000
అంతే కాసు అన్నది. ఇప్పుడు నల్ల పుసలు కొలుసు పెరిగింది, మా దానికో తక్కువ వస్తుంది. ఇప్పుడు కొనాలంటే బడ్జెట్ ఎక్కువైపోయింది, అందుకోసమే చూస్తున్నాం. డబ్బున్న వారికి మాత్రమే బంగారం సొంతం అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయని కస్టమర్లు అంటున్నారు.